ఈ 2025లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏవైతే పథకాలు కావచ్చు, విద్యకు సంబంధించినటువంటి అంశాల గురించి ఏం చెప్తారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే, ప్రతి స్కాలర్‌షిప్ దరఖాస్తు అప్లై చేసుకునేటప్పుడు ప్రతిసారి 12,75,000, 80,000 సుమారు ఆ విధంగా అప్లై చేసుకుంటారు. ఈరోజు డిసెంబర్ 31 అప్లికేషన్ లాస్ట్ డేట్, చివరి డేట్. ఇప్పుడు ఎంతమంది అప్లై చేసుకుర్రు? స్కాలర్‌షిప్‌లు కోసం దరఖాస్తు ఎంతమంది చేసుకుర్రు అంటే 6,45,000 మంది అప్లై చేసుకుర్రు. అంటే దాదాపు ఒక 6,00,000 మంది వరకి చేసుకోలేదు. ఎందుకంటే విశ్వాసం కోల్పోయారు. ఎందుకంటే మొన్నటికి మొన్న స్కాలర్‌షిప్‌లు రాక, ఫీజుల బకాయిలు రాక కాలేజ్ ఏమంటున్నారు? గ్రేస్ మార్కులెయ్యము. మీకు గ్రేస్ మార్కులు కావాలంటే ఫీజులు కట్టాలని చెప్పి విద్యార్థులను వేధిస్తా ఉన్నారు. గ్రేస్ మార్కులు ఇస్తలేరు. ఫీజుల బకాయిలు వస్తలేదు. తల్లిదండ్రులు మొన్నటికి మొన్న పొలాలు కుదబెట్టి లేకపోతే పుస్తలతాడంబో ఫీజులు కట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మొన్నటికి బడ్జెట్ ఏమన్నా అంటే బడ్జెట్ లేదు. నన్ను కోసిన ఒక రూపాయి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటాండు. మరి మెస్సీ షోలకి ఎట్లకెళ్ళి తీసుకొస్తుర్రు? మరి అందాల పోటీలకి ఎట్లకెళ్ళి తీసుకొస్తుర్రు? మొన్నటికి మొన్న డ్రోన్ షోలు ఎగిరేసిర్రు. డ్రోన్ షోలో ఎవరు అడిగిర్రు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా డ్రోన్ షోలు ఇస్తా ఉన్నారు. అదే మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా టాయిలెట్స్ ఏర్పాటు చేసేది ఉండే. అదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేసేది ఉండే. డిజిటల్ క్లాస్ పెట్టినుంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుండే. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల డిజిటల్ క్లాస్ పెట్టకుండా డ్రోన్ షోలు పెడితే ఎవనికి లాభం? 3,000 కోట్లు. మొన్నటికి మొన్న నాకు టింగ్ వన్ మెసేజ్ వచ్చింది. ఏందిరా బాబు శుభవార్త విద్యార్థులకన్నా శుభవార్త అని వచ్చింది. ఏందని ఓపెన్ చేస్తే 100 కోట్లు రిలీజ్ అని వచ్చింది. అరే 12,000 కోట్లు, 12,000 కోట్లు ఎక్కడ? 100 కోట్లు ఎక్కడ? 12,000 కోట్లు బకాయిలు పెండింగ్ ఉంటే మీకు ఎవరైనా రూ. 12,000 ఇచ్చామంటే 100 కోట్లు, రూ. 100 తీసుకొని పండగ చేసుకోండి ఎట్లుంటది? ఆడ 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రావాలంటే మెస్సీ షోలు పెడతారు, అందాల పోటీలు పెడతారు, అనవసరంగా డ్రోన్ షోలు పెట్టి వృధా చేస్తా ఉన్నారు. రేసింగ్ తెలంగాణ, రేసింగ్ తెలంగాణ ఏ విధంగా రేసింగ్ తెలంగాణ అయితది? ఒక విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అయితదా? లేకపోతే మీరు మెస్సీ షోలు పెడితే రేసింగ్ తెలంగాణ అయితదా? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విద్యాశాఖకి బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అంటారు. ఒక కిట్‌కైనా పెట్టిరా? ఒక కిట్‌కైనా పెట్టిరా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్? ఒకప్పుడు 6,00,000, 7,00,000 స్ట్రెంత్ ఉండేది. ఏంది గురుకుల పాఠశాలలో. 1,00,000కి తగ్గి 5,00,000 దరఖాస్తు పెట్టుకుర్రు. 4,50,000 చిల్లరో, 5,00,000 చిల్లరో ఇప్పుడు ఇంటికి గురుకుల పాఠశాలలు నడుస్తున్నారు. నిత్యం ఎక్కడిదక్కడ ఫుడ్ పాయిజన్‌లు, ఎక్కడిదక్కడ కూలిపోవడం, ఎలుకలు కొరకడం, నిత్యం ఎక్కడెక్కడ సమస్యలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి ఉంటే పర్యవేక్షణ ఉంటది. అన్నీ ఉంటది. నువ్వు సీఎం ఉండి నువ్వు ఎన్ని పనులని చేస్తావు? నీకు ఇంటి పంచాయతీ ఎక్కువుంటది. బయటోళ్ళు వాళ్ళు మాట్లాడే సెటిల్మెంట్‌లే ఎక్కువుంటాయి నీకు. ఆహ్, ముఖ్యమంత్రి అన్నప్పుడు సరే చాలా పనులుంటాయి. అన్ని శాఖలను కూడా మేనేజ్ చేయాలి. ఒక విద్యాశాఖ ఉంటే మాకు అన్ని విధాలుగా మాకు మొన్నటికి మొన్న పోయిన అకాడమిక్ ఇయర్ ఏమైంది? ఆహ్, ప పా పాత ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని టెక్స్ట్ బుక్స్ ఓపెన్ అయ్యాయి. అదే విద్యాశాఖ ఉండుంటే అది పర్యవేక్షణ ఉంటుండే. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 100 కోట్లు రిలీజ్ చేస్తా, అన్ని యూనివర్సిటీలకు చేస్తా అంటారు. అరే! ఫస్ట్ ఇచ్చి రావాలి గానీ, ఇస్తా అని చెప్పుడేంది? ఏమనంటే మేము 100 కోట్లు ఏసినాం అని చెప్పి సభ పెట్టుంటే బాగుండు ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇస్తామని చెప్తే ఎప్పుడిస్తారు? ఎప్పుడైతది? అయ్యే కథేంది? అంటే ఎలక్షన్ ముందు ఇస్తారా? అంటే ఎలక్షన్ రావాలనా ఇయ్యాలంటే? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎందుకంటే విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఉన్నత విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఉన్నత విద్య చదువుకోవాలంటే ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నత విద్య చదువుకునేలాగా ప్రోత్సహించాలే. ఉన్నత విద్య చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు విద్యార్థులు చదివించడానికి ముందుకు రావాలే. చదువు ద్వారానే దేశం బాగుపడతది. ఈ సమాజం బాగుపడతది. ఎవ్వరు మీరిచ్చే వైట్ రేషన్ కార్డ్ మీద ఆధారపడడు. చదువుకున్నాడంటే వాళ్ళకి 1,50,000, 2,00,000 జీతం వస్తది. వాళ్ళకు అప్పుడు నువ్వు ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ ఇయ్యి, లేకపోతే పింఛన్ ఇయ్యి, లేకపోతే ఇంకా అదేని అని చెప్పి స్కీమ్స్ మీద ఆధారపడడు. రాష్ట్ర ప్రభుత్వం బాగుపడతది. దేశం బాగుపడతది కాబట్టి తక్షణమే మీరు పెండింగ్‌లో ఉన్న ఫీజుల బకాయిలు రిలీజ్ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేస్తాం. పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడిస్తాం. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహా పెద్ద ఎత్తున బిలియన్ మార్చ్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా? కొంత కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రేపు జనవరి 1 అని ఒక చర్చ జరుగుతా ఉన్నది. ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా స్టూడెంట్ లీడర్‌గా? అరే! ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద. ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇస్తలేదు గత ప్రభుత్వము. మేమొచ్చిన తర్వాతనే మీకు ఇదిగో ఇచ్చేస్తాం. నోటిఫికేషన్ ఇస్తాం. నోటిఫికేషన్ ఏసిన తర్వాతనే మేము ఏదైనా చేస్తాం. మాకు మొదటి పని ఏదైనా ఉందంటే నిరుద్యోగులను ఆదుకోవడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్‌గా మొన్న ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మేము లంకా బిందెలు ఉన్నాయని వచ్చినాము. లంకా బిందెలు లేవా అంటే, నీకు లంకా బిందెలు కావాలంటే ఏంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన దాకా ఆగుతావా? లంకా బిందెలు వచ్చినాక ఆగుతావా? తక్షణమే కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ చేయాలి. ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ట్రాన్స్‌పరెన్సీ ఉంటలేదు. ఒకసారి పేపర్ లీకేజ్ అయితది. ఒక మార్కులు తక్కువేస్తారు. లేకపోతే ఏదో ఏదో విధంగా కాంట్రోవర్సీ అయిపోయి ఆ ఎగ్జామ్స్ అయితున్నాయి.
అందరూ ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోకుండా అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అంతా గడ్డాలు పెంచుకొని మాకు పెళ్లి అమ్మ ఇగో మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో వస్తున్నాయి మాకు అని చెప్పి అందరూ ఉంటారు. అందరూ 35 ఏళ్ళ 40 ఏళ్ళు అవుతుంది పెళ్లిళ్ళు ఇస్తలేరు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటారు. నోటిఫికేషన్లు ఇస్తలేరు, ప్రిపేర్ అయి ఉన్నారు, రెంట్లు కట్టలేకపోతున్నారు, అందరూ ఇన్స్టిట్యూట్లకి ఫీజులు కట్టలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మీరు 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి, తక్షణమే ఎందుకంటే మండలాలు పెంచారు, మొన్న జోన్లు పెంచుతున్నారు, మండలాలు పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు. కాబట్టి మీకు స్టాఫ్ ఎక్కడిది, రిక్రూట్మెంట్ ఖాళీ బోర్డులు ఉన్నాయి. మొన్న ఎంఆర్ ఆఫీస్ పోతే ఆ సార్ వేరే పని మీద పోయిండు, ఆయనకు ఇన్ఛార్జ్ అప్పచెప్పారు అని చెప్తే మరి అతను అక్కడ చూసుకుంటాడా, ఇక్కడ చూసుకుంటాడు, ఎక్కడ చూసుకుంటాడు? ప్రతి ఆఫీస్లో ఇన్ఛార్జీలతో నడిపిస్తున్నారు. అతనికి 3-4 శాఖలు అప్పచెప్తున్నారు, 3-4 ప్లేసులు అప్పచెప్పి ఇన్ఛార్జ్తో నడిపిస్తారు. కాబట్టి తక్షణమే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పోయిన వాళ్ళకి పని కావాలి, 10 సార్లు తిరగద్దని అనుకుంటే మాత్రం తక్షణమే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పెండింగ్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలంటూ స్టూడెంట్ లీడర్ వేముల రామకృష్ణ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.